సాయి చంద్ గారి ఆశయ సాధన కోసమే నేను నిలబడతాను అని చెప్పారు కదా. ఒకవేళ బీఆర్ఎస్ లో మీకు టికెట్ రాకపోతే కాంగ్రెస్ ఆఫర్ చేస్తే మీరు వెళ్తారా కాంగ్రెస్ లోకి? ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ ఆఫర్ చేస్తే లేదు, బీజేపీ ఆఫర్ చేస్తే లేదు, ఇంకొక పార్టీ అలా నేను ఏ రోజు ఆలోచించలేదండి. సాయి ఒకటి అనుకున్నారు, నాకు బాధ్యత ఇచ్చారు. నేను సాయి ఎంత పవర్ఫుల్గా లేకపోతే ఏదైతే అనుకొని చేయలేక మిస్ అయిపోయిండో అదంతా నేను చెయ్యాలని అడిగేశాను. ఒకవేళ నిజంగానే కాంగ్రెసే గనక అటువంటి అవకాశం ఇస్తే అసలు నన్ను తీసేయాల్సిన అవసరమే లేకుండేనేమో. కాబట్టి ఇప్పటి వరకు నేను దానిలో ఎటువంటి ఆలోచన అంటే పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదండి. కొద్ది రోజుల తర్వాత నిర్ణయాలు, వాళ్ళ అభిప్రాయాలు మారే అవకాశం కూడా ఉండొచ్చు కదా. లేదండి, నేను అంటే ఎటువంటి నిర్ణయాలు నేను తీసుకోలేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాను. అంటే అవకాశం ఏదొచ్చినా గానీ, ఒకవేళ లోక్సభకి కంటెస్ట్ చేయడం లాంటి అవకాశం వచ్చినా గానీ వద్దనే అంటారా? అవకాశం ఇప్పటికైతే రాలేదండి. అవకాశం వచ్చినప్పుడు నేను ఆలోచిస్తారు. అంటే లోక్సభకు కంటెస్ట్ చేయడం గురించి అడిగారు కాబట్టి ఏదైనా సరే, అంటే ఒకటి బలంగా పనిచేద్దాం అనుకునే వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే పని చేస్తారా లేదా అనేది కూడా ఒక ఛాలెంజే కదండి. ఒకవేళ అటువంటివి రాలేదు, ఒకవేళ వస్తే గనక నా శ్రేయోభిలాషులు అందరూ ఉంటారు. ఈవెన్ అంటే నేను మాత్రం కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని బలంగా నమ్ముతున్నానండి. మాకు ఒక కుటుంబంలో నన్ను దగ్గరికి తీశారు కాబట్టి ఆల్మోస్ట్ నేను బీఆర్ఎస్ పార్టీ నన్ను రాజకీయంగా నడిపిస్తుంది, కేసీఆర్ గారు కూడా నన్ను రాజకీయంగా ముందుకు నడిపిస్తారనేది బలంగా నమ్ముతున్నాను. రజనీని సాయి చంద్ భార్యగా కాకుండా ఓ వ్యక్తిగా ఏ బీఆర్ఎస్ అయినా కావచ్చు, లేదు అంటే కాంగ్రెస్ అయినా సరే గుర్తించి ఎందుకు ఒక పార్లమెంట్ లోక్సభ లాంటి సీట్ ని ఆఫర్ చేయాలంటారు? రజనీకి ఉన్న క్వాలిటీస్ ఏంటి? నాకున్న క్వాలిటీస్ ఒకటి, అందరి రాజకీయ నాయకుల్లా కాకుండా, ఇప్పుడు రాజకీయ వ్యవస్థను ఒక రాగా మార్చిన వ్యక్తుల్లా కాకుండా, నేను పనిచేసే తీరు, నేను ఆలోచించే తీరు వేరే రకంగా ఉంటుంది. కాబట్టి నేను చాలా బలంగా పనిచేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు రాజకీయాల్లో చాలా ఉన్నాయండి. రాజకీయ దృష్టికోణంలో అప్పుడే ఎంటర్ అయ్యి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా ఎంటర్ అయ్యి ఒక పద్ధతిలో ఎంటర్ అయ్యే వాళ్ళు ఉంటారు, కుటుంబ నేపథ్యం ఉండి ఎంటర్ అయ్యే వాళ్ళు ఉంటారు, లేదు వాళ్ళకు ఆర్థికంగా ఉండి ఎంటర్ అయ్యే వాళ్ళు ఉంటారు. నేను గాయపడి ఎంటర్ అయ్యాను. నేను సాయి చేయాలనుకునేది చెయ్యాలి అని ఎంటర్ అయ్యాను. నేను కష్టాన్ని చూసి వచ్చి ఎంటర్ అయ్యాను. సగటు మహిళ ఇంతకంటే ఎక్కువ కష్టపడదండి సొసైటీలో. ఇవన్నీ చూసిన నేను సొసైటీలో చాలా బలంగా పనిచేయగలుగుతాను అనుకుంటున్నాను. చాలా బలంగా క్వశ్చన్ కూడా చేయగలుగుతాను. ఇలా కాదు, ప్రజల కోసం మీరేం చేశారు ఇన్నాళ్లలో? ఒక ఎంపీ సీట్ ఎక్స్పెక్ట్ చేసేంత? ఫస్ట్ నా లైఫ్లో నేను ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. నేను నా బాధ్యతను చేస్తూ వెళ్ళిపోతున్నాను ఒకటి. రెండవది, ఇప్పుడు నా లైఫ్లో ఏం చేశాను అంటే, నా లైఫ్ జర్నీ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు నేనేం చేశాను. నేనే స్వార్థంగా ఉంటే సాయి ఈరోజు ఆర్థికంగా ఒక స్థాయిలో ఉండేవాడు. నేనే స్వార్థంగా ఉంటే సాయి చంద్ తనకున్న గాత్రంతో ఇంకా వివిధ వేరే 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 ఫీల్డ్లలో ఏదో స్థాయిలో ఉండేవాడు. ఒకవేళ ఉద్యమ నేపథ్యం నుంచి, సాయి చంద్ స్టూడెంట్ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ దాన్ని కంటిన్యూ చేయడానికి ఇంట్లో, కుటుంబంలో స్త్రీ సహకారం ఎంత అవసరమో అనేది సగటు స్త్రీగా మీకు కూడా తెలిసి ఉండొచ్చు. కాబట్టి ఆయన ఏ రకంగా అయితే తెలంగాణ ఉద్యమంలో ఆయనతో పాటు పాల్గొనడం, విద్యార్థి ఉద్యమంలో ఆయనతో పాటు పాల్గొని విద్యార్థి సమస్యలు కావచ్చు వాటి గురించి కొట్లాడడం, తెలంగాణ ప్రాముఖ్యత, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేషన్ కావచ్చు, ఆ తదనంతరం ఆయన చేసే ప్రతి పనిలో నేను ఆయనతో పాటు ఉండి సహకరించాను. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, కింది స్థాయి నుంచి వచ్చిన అన్ని వర్గాల ప్రజల కష్ట నష్ట, మంచి చెడులు అనేది మేము మా లైఫ్లో చూసాము, అనుభవించాము, తెలుసుకున్నాము, సహకరించాము. పార్లమెంట్ సీట్ వీటన్నిటిని పక్కన పెట్టిన ప్రత్యేక రాష్ట్ర సాధనలో నా పాత్ర కూడా ఉంది అని మీరు చెప్తున్నారు. ప్రజల కోసం నేను పనిచేశాను, ప్రత్యేక రాష్ట్రం కోసం పనిచేశాను అనేది మీ వాదన. నేను సింగిల్ గా వెళ్ళి ఏ రోజు ఎక్కడ పని చేయలేదు. నా భర్తతో పాటు తను చేసే దాంట్లో తను 100% చేస్తే 100 నేను చెయ్యకపోయి ఉండొచ్చు. ఖచ్చితంగా సాయికి నేను ఇంతే చేశాడని చెప్పి కూడా ఒక స్కేల్ పెట్టలేను. తను ఒకవేళ 1000 అంతకు మించి కూడా చేసున్నాడు. కానీ నా వంతుగా నా పాత్ర కూడా ఉంది అని చెప్తున్నాను.